1990లో తమిళనాడులోని సమయపురం మరియమ్మన్ కోవెల్లో ఎరుపు పసుపు రంగు చీరలు ధరించిన 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆ అమ్మవారిని పూజిస్తూ తమ తమ పెనిమిటిలు 60 ఏళ్ల వయసు వరకు ఎలాంటి ప్రమాదాల బారినా పడకుండా క్షేమంగా తమ వృత్తులు చేసుకోవాలని, అలాగనుక అమ్మ కరుణిస్తే తమ మంగళసూత్రాన్ని అమ్మకు సమర్పించుకుంటామని మొక్కుకునేవాళ్లు. అలాగని చెప్పి వాళ్ల భర్తలు సైనికులేం కాదు, వాళ్లంతా సరుకు రవాణా వాహనాల చోదకులు. అంటే వాళ్ళు లారీ డ్రైవర్స్. మరి లారీ డ్రైవర్ల జీవితం మెత్తని తార్ రోడ్డు మీద సాఫీగా పోయేలాగా వాహనంలాగా ఉండదు కదా. హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆ స్థాయిలో నైపుణ్యం ఉండాలి. 35 ఏళ్ల క్రితం ఇప్పటి మాదిరిగా లెక్కకు మిక్కిలి వాహనాలు లేవు. అన్ని లేవు కనుక వాహన రద్దీ లేదు కనుక ప్రమాదాలు పరిమితంగానే ఉండేవి. అయినా కానీ ఇంత దీక్షగా మొక్కులు మొక్కడమేంటి? ఆ పూజల వెనుక ఏమన్నా మర్మం ఉందా అంటే ఉంది. లారీల ప్రయాణం గురించి కాదు, లారీల్లో రవాణా చేయబడే వస్తువుల గురించిన ఆదుర్ద అదే. అవి చోరీకి గురి కావడం గురించిన భయం అది. వాటిని దోచుకునే తార్పై మురుగన్ అనే దోపిడీదారుడి ఆగడాల గురించిన భయం అది. 1980వ దశకం తొలినాళ్లలో ఆ మాటకొస్తే ఆ తర్వాత కూడా మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కుక్కర్, ఏసీల వంటివి అందరికీ ఉండేవి కావు. గ్యాస్ కనెక్షన్లు కూడా తక్కువే. కొందరికి వీటిలో కొన్ని వస్తువులు తెలియను కూడా తెలియవు. ఊరి చివర పొలిమేరల్లో ఉండేవారికి ఎలక్ట్రిసిటీ సదుపాయం కూడా లేనేలేదు. మట్టి, సీవండి, ఇత్తడి పాత్రల్లోనే వంట చేసుకునేవాళ్లు. అప్పటికి పిడకలు, బొగ్గు, కట్టెల పొయ్యిలు ఇంకా వాడుకలోనే ఉన్నాయి. వీధి దీపాలు, టంగస్టన్ ఫిలమెంట్ బల్బులు, ఫ్లోరెసెంట్ ట్యూబ్ లైట్లతో పాటుగా కిరోసిన్ దీపాలు, పెట్రోమాక్స్ లైట్లు కూడా విరివిగానే వాడుకలో ఉండేవి. దాదాపుగా సాధారణ ప్రకృతిహితమైన పదార్థాలు, వస్తువులే ఎక్కువ వినియోగంలో ఉండేవి. ఓ మాదిరి ధనవంతుల ఇళ్లలో మాత్రమే గ్రైండర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీలు ఉండేవి. విమాన సంగతి తర్వాత బస్సు సౌకర్యం లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. మదురైకి దగ్గరలోని సెక్కనూర్ అనే గ్రామంలో ఉండే 27 ఏళ్ల మురుగన్ తన ఇంట్లో కూడా చాలా సామాన్యమైన వస్తువులే ఉండేవి. చదువు సంధ్య లేని మురుగన్కి ఊళ్లు తిరిగి రావాలనే సరదా మెండుగా ఉండేది. ఏ బస్ డ్రైవరో, లారీ డ్రైవరో అయితే ఊళ్లు తిరిగొచ్చని కలలు కనేవాడు. అలా తమ ఊరి నుంచి బయటకు వెళ్లిన ఒక లారీ డ్రైవర్ మాట సాయం చేసి లారీ ఓనర్కి చెప్పి మురుగన్ని మరో లారీకి క్లీనర్గా కుదిర్చాడు. సదరు లారీ ఓనర్ కానీ, తమిళనాట తక్కిన లారీ ఓనర్లు కానీ మురుగన్ పెద్ద తలనొప్పిగా తయారవుతాడని అప్పటికీ ఊహించుకోలేదు. లారీ క్లీనర్గా మురుగన్ రోజువారీ సంపాదన 20 రూపాయలు. అదే లారీ డ్రైవర్కి దండిగా డబ్బులు రావడం గమనించాక త్వరగా డ్రైవింగ్ నేర్చుకుని ఓ లారీకి డ్రైవర్ అవ్వాలని భావించాడు. అసలు డ్రైవర్గా వచ్చేదానికంటే ఎక్కువగా సంపాదించడానికే మురుగన్ పెద్ద ఎత్తుగడ వేశాడు. చెన్నై హార్బర్లో దిగే సరుకు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలకు రవాణా అయ్యేది. అప్పట్లో లారీలో నేరుగా లోడింగ్ చేసేవాళ్లు తప్పితే కంటైనర్ లారీలు పెద్దగా లేవు. లారీలో ఎక్కించిన సరుకుపై పెద్ద టార్పలా షీట్ కప్పి తాళ్లతో వాటిని గట్టిగా కట్టి సరుకును రవాణా చేసేవారు. ఆ సరుకుల్లో ఆహార పదార్థాలు, రేడియోలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, కంప్యూటర్లు ఇలా చాలా విలువైనవి రవాణా అయ్యేవి. మురుగన్ క్లీనర్గా చేస్తున్న లారీ డ్రైవర్ ఓసారి లోడ్ తీసుకువెడుతూ బాగా చీకటి పడ్డాక వెలుతురు లేని చోట లారీని నిలిపి లోపల సరుకుల్లో ఓ పెట్టెను తెరిచి అందులోంచి 10 రిస్ట్ వాచ్లను తీశాడు. మళ్లీ మామూలుగానే ప్యాక్ చేసి టార్పలిన్ షీట్ను కప్పేసి లారీని ముందుకు పోనిచ్చాడు. అతను మరో రోజు ఓ 5 రేడియో సెట్లు కూడా అలాగే దొంగిలించాడు. వాటన్నిటినీ దాని వెంబడి ఉండే దుకాణంలో అమ్మేశాడు. అదేమని మురుగన్ అడిగినందుకు గాను ఆ డ్రైవర్ 200 రూపాయలు అతని చేతిలో కుక్కాడు. తాను చేసిన పని గురించి అతన్ని ఏమీ ఆలోచించొద్దన్నాడు. దీంతో మురుగన్కి 20 రోజులు పనిచేస్తే వచ్చే 200 రూపాయలు ఒక్క రోజులో, ఒక్క నిమిషంలో దొరికాయి. అంటే జరిగిన దొంగతనాన్ని చూసి చూడనట్టు ఉన్నందుకు గాను అతని చేతికి ముట్టిన సొమ్ము 200 రూపాయలు. ఇక వాటిని కాజేస్తే ఇంకెంతొస్తుందో కదా. ఇది అతని ఆలోచన. తన ఆలోచన అమలు కావాలంటే మరో మనిషి సాయం కావాలి. ఇలాంటి చిన్న చిన్న చిలక్కొట్టుడు పనులు కాదు, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడు. మురుగన్ ముందుగా తన ఆలోచనను మరో లారీ క్లీనర్కి చెప్పాడు. సమయం చూసుకుని చెన్నై హార్బర్ నుంచి హోసూర్ వెళుతున్న లారీని ఎంచుకున్నారు. మురుగన్ ఆ లారీకి క్లీనర్. తాను చెప్పిన సంకేత స్థలంలో తన జతగాన్ని నిరీక్షించమని చెప్పాడు. ఆ చోటు మరో 10 కిలోమీటర్లు ఉందనగా మురుగన్ తన లారీ డ్రైవర్తో టార్పలిన్ కట్టిన తాడు వదులుగా ఉందని చెప్పి లారీని ఆపించాడు. తాను క్రిందికి దిగి వెనక్కి వెళ్లి తాడును బిగించి కడుతున్నట్టుగా నాటకమాడుతూ మళ్లీ వదిలయ్యేలా చేశాడు. కనుక తాను వెనక కూర్చుంటానని లారీని పోనివ్వమన్నాడు. డ్రైవర్ సరేనని లారీని ముందుకు నడిపాడు. వెనక కూర్చున్న మురుగన్ టార్పలిన్ తొలగించి పెద్ద అట్టపెట్టెలు 2 తీసుకుని తన జతగాడు ఉన్న ప్రదేశం దాటగానే వాటిని బయటకు విసిరేసేవాడు. వాటిని తీసుకున్న ఆ జతగాడు వాటిని సైకిల్పై పెట్టుకుని తీసుకువెళ్లిపోయేవాడు. మళ్లీ అన్నీ యథావిధిగా సర్దిపెట్టేసిన మురుగన్ ముందుకొచ్చి క్యాబిన్లో కూర్చుంటూ తాడును బిగించి కట్టేశానని చెప్పేవాడు.
మర్నాడు హోసూర్ చేరుకుని లోడ్ దించుతుంటే 2 పెట్టెలు మాయమైనట్లు గమనించారు. గతంలో వస్తువులు మాత్రం మాయం కావడం, అది అతి చిన్న విషయం కావడంతో లారీ ఓనర్స్ ఆ సొమ్మును చెల్లించడం జరిగింది. కానీ ఈసారి 2 పెద్ద పెట్టెలే మాయం అవడంతో లారీ ఓనర్ ఇద్దరిని తిట్టిపోశాడు. ఆ నెల జీతం ఇవ్వకుండా ఇద్దరిని ఉద్యోగంలోంచి తీసేశాడు. అయితే కట్టిన తాడు వదులవ్వడం, మురుగన్ పోయి బిగించి కట్టడం జరిగిందని అనుకోవడం వల్ల అవి ఆ లారీలోంచి జారి పడుంటాయని అందరూ అనుకున్నారు. వాళ్ళిచ్చే నెల జీతం కంటే ఎక్కువ సంపాదించే పథకం వేసి ముందుగానే పెట్టుకున్నాడుగా. బెంగ లేదు మురుగన్కి. ఇక మురుగన్ అతడి జతగాడు కలిసి ఆ కాజేసిన సరుకు అమ్మి 30,000 సంపాదించారు. రోజుకు 20 రూపాయలెక్కడ, ఒక్క రోజులో 30,000 రూపాయలెక్కడ? మీరే చెప్పండి. ఒక రాత్రి దోపిడీ విలువ అది. మురుగన్ దాంట్లోంచి 5,000 తీసి జతగాడికిచ్చాడు. తక్కిన సొమ్ముతో ఊరికెళ్ళిపోయాడు. ఆ రోజు అతను దొంగిలించి అమ్మేసింది కంప్యూటర్లను. 1990 తొలినాళ్లలో దేశంలో కళాశాల స్థాయిలో కంప్యూటర్ విద్య మొదలైంది. ఒక్కో కంప్యూటర్ 70,000 నుంచి ₹1,00,000 దాకా పలికేది. తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంట్లో మాత్రం హార్బర్లో సరుకు కొని బయట అమ్మి సంపాదించానని చెప్పాడు. కొద్ది రోజులకు మురుగన్కి పెళ్లి జరిగింది. ఇప్పుడు అతనికంటూ ఒక సంసారం ఏర్పడింది. అంటే కుటుంబ నిర్వహణ కోసం దొంగతనాలు చేశాడని సమర్థించడం లేదు. కానీ పాల రుచి మరిగిన పిల్లి రోజు సమయానికి వచ్చేస్తుందని తక్కువ సమయంలో దొడ్డిదారిన పెద్ద లాభాలు గడించాలన్నది మురుగన్ స్కెచ్ అయింది. మురుగన్ చెన్నై దారిలో కాకుండా కేరళ వెళ్లే లారీలను ఎంచుకున్నాడు. తన సొంత ఊరు ఆ పక్కనే ఉన్న ఉసిలంపట్టి నుంచి ఉద్యోగం సద్యోగం లేని 10 మందిని ఎంచుకున్నాడు. మనం ఈ వీడియో ఆరంభంలో రహదారులకు ఇరువైపులా పెరిగిన చెట్ల గురించి చెప్పుకున్నాం కదా. అవి బాటల్ని గొడుగులుగా కప్పుండేవి. మీకు తెలియందేముంది, మన వద్ద రహదారులు ఎన్నో గతుకులతో నిండుంటాయి. ఆ గతుకుల దారిలో ప్రయాణం సాఫీగా సాగదు. వేగంగా పోవడానికి వీలుండదు. ఎత్తి కుదేస్తూ ఉంటాయి. అవి మురుగన్ అతని బృందానికి అక్షయ పాత్రల్లా మారాయి. అవును మరి, గుంటలు పడిన రోడ్లు వారికి వరప్రసాదమయ్యాయి. బృందంలో సగం మంది రోడ్డుకు 2 వైపులా ఉన్న చెట్ల మీద ఎక్కేవాళ్లు. అది కూడా బాగా గుంటలు ఉన్న చోట పెరిగిన చెట్ల మీద కూర్చునేవారు. వాళ్ల వద్ద పదునైన చాకులు సిద్ధంగా ఉండేవి. ఓ 200 అడుగుల దూరంలో ఉన్న మరో చెట్టు మీద మురుగన్ టార్చ్ లైట్ చేతబట్టి వెళ్లే ప్రతి లోడ్ లారీ మీద తన అలవాటైన కళ్ళతో గమనిస్తూ గట్టి సరుకున్న లారీ రాగానే అది తన్ని దాటిపోగానే టార్చ్ వేసి అవతల చెట్ల మీదున్న గుంపును అలర్ట్ చేసేవాడు. అంటే ఆ లారీని దోచుకోవాలని దాని సంకేతం. వాళ్లు ఆ లారీ తన క్రిందకు రాగానే వెళుతుండగానే దాని పైకి దూకి టార్పలిన్ షీట్ను చాకులతో పరాపర కోసి లారీలోని పెట్టెల్ని కిందకి విసిరేసేవాళ్లు. ఆ చెట్ల చాటున నక్కి ఉన్న గుంపులో మిగతా సభ్యులు ఆ పెట్టెల్ని జాగ్రత్తగా చేరవేసేవారు. దోపిడీ కాండ ముగియగానే అందరూ వాటిని మురుగన్ ఇంటికి మోసుకుపోయి వీలైనంత త్వరగా వాటిలోని సరుకును మార్కెట్లో అమ్మి సొమ్ము చేసేవాళ్లు. హార్బర్ నుంచి ఎంత లేదన్నా సుమారుగా 300 కిలోమీటర్ల వరకు లారీలు సరుకుతో ప్రయాణించాలి. కాబట్టి ఈ మొత్తం మార్గంలో దొంగతనం ఎక్కువ జరిగిందన్నది పసిగట్టడం కష్టమయ్యేది. పోలీసులకు ఇదో పెద్ద సవాల్గా మారింది. ఎంత చేసినా కూడా పెట్టెల్ని దొంగతనం చేసి చూసేదాకా వాటిలో ఏముందో తెలిసే అవకాశం లేదు కనుక ఒక్కోసారి మామూలు వస్తువులే వాటిలో దర్శనమిచ్చేవి. ఇందుకు పరిష్కారంగా హార్బర్లో ఉద్యోగికి లంచం ఇచ్చి ఖరీదైన వస్తువులు రవాణా చేసే లారీల వివరాలు తీసుకుని వాటిని లూటీ చేయడం మొదలుపెట్టారు. అయితే చెట్ల మీద నుంచి దూకకుండా మురుగన్ ఒక మినీ లారీలో సదరు సరుకు లారీని హార్బర్ నుంచి వెంబడించేవాడు. రహదారులు పాడైపోయిన ప్రదేశం గుండా లారీ వెళుతుండగా తప్పనిసరిగా వేగం తగ్గుతుంది కదా. అప్పుడు ఆ లారీ వెనకనే వస్తున్న మురుగన్ తన మినీ లారీ హెడ్లైట్స్ ఆర్పేసి ముందున్న లారీకి బాగా దగ్గరగా బండిని పోనిచ్చేవాడు. వెనుక ఏ వెలుతురు లేకపోవడంతో తమ వెనుక ఒక లారీ ఉందని గ్రహించే వీలుండేది కాదు. ఆ సమయంలో ఆ గతుకుల రోడ్ను దాటే లోపుగా మినీ లారీ నుంచి కొందరు ఆ సరుకుల లారీ పైకి ఎక్కి దానిలోని వస్తువుల్ని తమ లారీలోకి దింపుకునేవాళ్లు. పని పూర్తి కాగానే వాళ్ళు తమ లారీలోకి దూకేసేవాళ్లు. లోడ్ లారీ గమ్యం చేరేదాకా లోపల సరుకు సగానికి సగం మాయమైందనే సంగతి వాళ్లకు తెలిసేది కాదు. ఇక్కడ మరో కలిసొచ్చే విషయం ఏంటంటే రహదారుల మీద అడుగడుక్కి పోలీస్ చెక్ పోస్టులు ఉండేవి కావు. తనిఖీలు తక్కువే. రాత్రిపూట తిరిగే వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉండేది కాదు. కాబట్టి మురుగన్ యొక్క దాడి దోపిడీలు యథేచ్ఛగా సాగేవి. అలాంటి ఒక సందర్భం అతన్ని హంతకుడిగా చేసింది. ఒకసారి మురుగన్ గుంపు వెంబడిస్తున్న లారీ దాని నిండా కంప్యూటర్ల లోడ్తో వెళుతోంది. దాంతో మొత్తం లారీని దోచుకోవాలనుకున్నాడు అతను. సరుకుల లారీని అడ్డుకుని దాని డ్రైవర్లు క్లీనర్ని కూడా హతమార్చి లారీని తీసుకుపోయి కంప్యూటర్ను అమ్మేశాడు. అయితే అందుకు సుమారుగా 8 కోట్ల రూపాయలు చేతికి వస్తాయని వాళ్ళు ఊహించలేకపోవడంతో అంత సొమ్మును ఏం చేసుకోవాలో కూడా తెలియలేదు. అది మొదలుగా ఖరీదైన టీవీ, ఏసీల వంటివి రవాణా చేసే లారీ డ్రైవర్లు క్లీనర్లని చంపి ఆ లారీలను ఎత్తుకుపోయి సరుకు అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. అందుకనే తమిళనాడులో లారీ డ్రైవర్లు క్లీనర్ల భార్యలు సమయపురం మరియమ్మను తమ మాంగళ్యం నిలపమని మొక్కుకునేవాళ్లు.
మరోపక్క లారీ డ్రైవర్లు ఖరీదైన సరుకుల్ని రవాణా చేయడానికి మొగ్గు చూపేవాళ్లు కాదు. పోలీసులు తమ వల్ల కావడం లేదని చేతులెత్తేయడంతో లారీ యజమానులంతా గుమికూడి ఒక ప్రణాళిక వేసుకున్నారు. అందరూ కలిసి 11 మంది కిరాయి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు. దోపిడీ చేసే వాళ్లను ఏరిపారేయాలనుకున్నారు. వారి ప్రణాళిక ప్రకారం ఆ 11 మంది లోడ్ లారీ లోపల టార్పులైన్ షీట్ కింద నక్కి ఉండేవాళ్లు. అదేం తెలియని మురుగన్ గుంపు లారీలోకి దూకంగానే ఆ 11 మంది వీళ్లని తుక్కుగా కొట్టి రోడ్ మీద విసిరేసేవాళ్లు. జరిగిందేంటంటే ఆ రోజు మురుగన్ కూడా తన వాళ్లతో ఉన్నాడు. అతడే దొంగల గుంపు నాయకుడని ఎరుగక అతన్ని రక్తం కారేలా కొట్టి పడేశారు. ఆ రోజు అటుగా పెట్రోలింగ్ చేస్తూ వస్తున్న పోలీసులు ఒళ్లంతా రక్తం కారుతూ దెబ్బలతో పడి ఉన్న మురుగన్ అతని గుంపును కనిపెట్టారు. అయితే తాము వెతుకుతున్నది వాళ్లే అని ఎరుగని స్థితిలో వాళ్ళని తీసుకుపోయి మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. అప్పుడు తెలిసింది అతను మురుగన్ అని. పేరు మాత్రమే సుమా. తమకు కావాల్సిన దొంగల గుంపు అదేనని మాత్రం తెలుసుకోలేకపోయారు. మురుగన్ని కాపాడే విషయంలో వైద్యులు భరోసా ఇవ్వలేమన్నారు. వార్త బయటకు తెలిసింది. మురుగన్ భార్య, బంధువులు హాస్పిటల్కు పరుగులు తీశారు. మురుగన్ని చెన్నైలోని పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. దొంగతనాల బాటలో చెట్టు ఎక్కి దూకటం, లారీ మించి మరో లారీలోకి ఎగరడం, ఇవన్నీ చేసిన మురుగన్ శారీరకంగా దృఢంగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఆ పిడిగుద్దుల దెబ్బల నుంచి అతను కోలుకున్నాడు. సుమారుగా 6 నెలల చికిత్స అనంతరం మామూలు మనిషి అయ్యాడు. తాను రహదారి పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా దోపిడీ దొంగలొచ్చి కొట్టి పారిపోయారని పోలీసులతో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. చావు తప్పి కోలుకున్న మురుగన్కి కాలు మాత్రం స్వాధీనంలోకి రాలేదు. దానికి గట్టి దెబ్బలు తగిలాయి. తనని కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తన గుంపులోని మూకన్ని పిలిచి వాళ్ళెవరో కనిపెట్టమని పురమాయించాడు. దొంగల గుట్లు దొంగలకే తెలుస్తాయన్నట్లు ఆ 11 మంది కిరాయి మనుషులు వివరాలు తెలిసొచ్చాయి. చాలా పగతో రగిలిపోతున్న మురుగన్ 44 మందిని ₹1,00,000 కిరాయికి కుదుర్చుకున్నాడు. ఆ 11 మందిని ఒకే సమయానికి చంపించి వేశాడు. అది పెద్ద సంచలన వార్త అయింది. పోలీసులకు హంతకుల కోసం వెతికే శ్రమ ఇవ్వకుండా మురుగన్ తానుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఇకపై తాను దొంగతనాలు చేయబోనని, మంచిగా నడుచుకునే అవకాశమివ్వమని కోర్టులో జడ్జిని కోరాడు. జడ్జి వెంకటేశన్ అతని గురించి విచారించిన తర్వాత మారేందుకు అవకాశం ఇవ్వదలచి 8 ఏళ్ల కారాగార శిక్ష విధించాడు. అప్పట్నుంచి మురుగన్ కాస్త తార్పై మురుగన్ అయ్యాడు. జైల్లో అతని సత్ప్రవర్తనకు గాను 5 ఏళ్ల తర్వాత అతన్ని విడుదల చేశారు. జైల్లో మంచిగానే పేరు తెచ్చుకున్నాడు. కానీ విడుదలై బయటకు రాగానే తన పాత వాసనలన్నీ అతన్ని తిరిగి ఆవహించాయి. బుద్ధి వక్రత తీర్చేది కాదు. దోపిడీలు, హత్యలు గురించి ఆలోచనలు సాగాయి. నిద్రలోనూ అవే కలవరింతలు కొనసాగించడంతో భార్య, బంధువులు అతన్ని హాస్పిటల్లో చేర్చారు. మానసికంగా బాగా ప్రభావితుడై మంచిగా ఉండలేక దొంగతనాల ఆలోచనల్ని నిగ్రహించుకోలేక సతమతమై చివరికి 2002లో ఆ వ్యాధితోనే చనిపోయాడు. తార్పై మురుగన్ చనిపోయినా కానీ అతడి దొంగల గుంపు మాత్రం అతడి దారిలోనే నడుస్తోంది. తమిళనాట వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయి అక్కడ దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు తార్పై మురుగన్ గురించి తమిళనాడు ప్రాంతాల రహదారులు, ఇరువైపులా పెరిగిన చెట్లు అతని దురాగతాలకి మౌన సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.